తాగినోడి ఇంటికి ఎవడు దొంగతనంకి రాడు. ఎందుకు? ఉన్నవన్నీ ఆడమ్ముకొని తాగుతారు. ఇంకొచ్చి ఏం చేస్తాడు? ఇంకా ముఖ్యంగా తాగినోడికి ముసలితనం రాదు. ఎందుకు? తాగి మధ్యలోనే పోతాడు కదా. ఏవండి, అదంతా కాదు కానీ మన ఇంట్లో కిటికీకి కటన్ కుట్టి అని పక్కింటాడు చూస్తున్నాడు. చూసాడా? చూడలేదు. చూస్తే ఆడే కుట్టించుకుంటాడు కటనం. కనీసం బాత్రూమ్ కి డోర్ అన్న పెట్టియండి, ఎదురింటాడు చూడబోయాడు. చూసాడా? చూస్తే చంపేను. నువ్వు చంపక్కర్లేదు, చూస్తే ఆడే గుండె చచ్చిపోతాడు. ఏవండి, ఏంటి? పక్కింటోడితో గొడవ ఏంటి? పక్కింటి ఆవిడతో చిన్న గొడవ వచ్చింది. ఆ మాత్రం దానికి అంకుల్ గారు ఇంత కర్ర తీసుకొని నా నెత్తి మీద కొట్టాడు. ఏవండి, ఆయన కర్ర తీసుకొని కొడుతుంటే మీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు? ఆంటీ చేతి నా చేతిలో ఉంది ఆ టైంకి. మరి ఈ పక్కింటోడితో గొడవ ఏంటి? నువ్వేమన్నావు? ఇంటికి ఎవరైనా వస్తే మర్యాద ఇవ్వాలి అన్నావు. ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలండి. ఆంటీ టిఫిన్ తినే టైంకి వస్తే ఏమంటావు? టిఫిన్ చేద్దాం రండి అంటాం. ఆంటీ మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే ఏమంటావు? భోజనం చేద్దాం రండి అంటాం. ఆంటీ పడుకునే టైంకి వస్తే పడుకుందాం రండి. అదే అన్నా. ఏవండి, చెప్పవల్ల కదా అర్థమైందా? ఏవండి, ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు కదా, నాకు ఒక 2 డౌట్లు ఉన్నాయి, చెప్తారా? దీనికి కరెక్ట్ గా చూడండి. మన సంక్రాంతి పండుగ రోజు కాల్చేసిన కోడిని ఏకలు పీకేసి కోడి షాప్ ముందు కడతారు. అట్ట ఉన్నది ఇది. అందుకే చేసుకున్నారు కదా నన్ను. సరే చెప్పే ఏంటి? ఏవండి, బట్టతల ఏమన్నావు? అంకుల్ అంటే నువ్వు కిడ్డా? కిట్టు చిన్న పిల్లోని. ఇది బయటిది ఏంట్రా? ఆధార్ కార్డు రా. సరే ఏం కావాలి? సరే ఇలా వెళ్తే పాలకొల్లు వస్తుందా? ఇలా వెళ్తే పాలకొల్లు రా. చైన్ పోసా. అబ్బా, ఎవరండి చక్కని చుక్క? నీ అక్క. పేరేంటి? సోనాలి. బిందా? నేను సత్తు బిందెళ్ళి నొత్తలు తీదానికి. ఏం కావాలరా నీకు? మీ